సబ్ గైస్ రామాయణ టీజర్ వచ్చేసింది. కంపారిజన్స్ స్టార్ట్ అయిపోయినాయి గైస్. కంపారిజన్స్ చేస్తుంది మన ఎస్ఎస్ రాజమౌళి ద ఎపిక్ డైరెక్టర్ వారణాసి మూవీతోని. సో వారణాసి వర్సెస్ రామాయణ, ద వరల్డ్ ఆఫ్ వారణాసి అండ్ ద వరల్డ్ ఆఫ్ రామాయణ, రెండు టీజర్స్ బయటకు వచ్చాయి. ఏ టీజర్ బాగుంది, ఏ టీజర్ కి ఎక్స్పెక్టేషన్స్ ప్రాపర్ గా వచ్చాయి, ఏ టీజర్ కి ఎక్స్పెక్టేషన్స్ అంతగా పండలేవు అని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో గైస్ లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వీడియో. చూస్తున్న వాళ్ళు కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి, షో సమ్ లవ్. సో గైస్ ఫస్ట్ వచ్చేసింది మన ద వరల్డ్ ఆఫ్ వారణాసి బై ఎస్ఎస్ రాజమౌళి ద ఎపిక్ డైరెక్టర్. ప్రతి ఒక్క డీటెయిలింగ్, ప్రతి ఒక్క స్లో మోషన్ షాట్, ప్రతి ఒక్క ఫ్రేమ్, అట్ ద సేమ్ టైం విఎఫ్ఎక్స్ కానీ, ఆ లంకా డైనాసిటీ ఏదైతే చూపించాడో గానీ, అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉండే ఎవ్రీ డీటెయిలింగ్, ఎవ్రీ మైన్యూట్ డీటెయిలింగ్ ప్రాపర్ ప్రెజెంటేషన్ తో ఆ ఐమాక్స్ ప్రెజెంటేషన్ అని చూపించుకుంటూ అవుట్ ఆఫ్ ద వరల్డ్ విజువల్స్ చూపించాడు మనకు ఎస్ఎస్ రాజమౌళి. అట్ ద సేమ్ టైం పబ్లిక్ పల్స్, పబ్లిక్ కి ఏమి కావాలి, పబ్లిక్ ఏదైతే చూస్తుంది, పబ్లిక్ ఏదైతే ఎదురు చూస్తుంది, అట్ ద సేమ్ టైం పబ్లిక్ ని మైండ్ లో పెట్టుకొని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో రాజమౌళి మాత్రం 100% సాటిస్ఫై చేశాడని క్లియర్ కట్ గా మనం చెప్పొచ్చు. అండ్ నౌ కమింగ్ టు ద రామాయణ, వరల్డ్ ఆఫ్ రామాయణ, మన రణబీర్ కపూర్ స్టారర్. అండ్ ఈ సినిమా ట్రైలర్, ఈ టీజర్ ఏదైతే రిలీజ్ అయిందో దాని విషయానికి వచ్చేస్తే మాత్రం టీజర్ బాగానే ఉంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాయా అంటే గూస్ బంప్ సీన్స్ మాత్రం అంతగా లేవు. ప్రెజెంటేషన్ మాత్రం బాగానే ఉంది. కొన్ని షార్ట్స్ ఏవైతే బ్యాక్ యాంగిల్ మన రణబీర్ కపూర్ నడుచుకుంటూ వెళ్తుండో అదైతే ఏఐ షాట్ లాగా అనిపించింది నాకు. విఎఫ్ఎక్స్ కూడా పెద్దగా ఎఫెక్టివ్ గా లేదు. అండ్ మనకు ఓన్లీ మెయిన్ నాకు ఆ లాస్ట్ సీన్ ఏదైతే ఆకాశంలో చూపించారో అది బాగా అనిపించింది. దాంతో పాటు యష్ బ్యాక్ నుంచి చూపించారో అది బాగా అనిపించింది. మిగతా అది కంప్లీట్ యావరేజ్ లాగా అనిపించింది. రణబీర్ కపూర్ కూడా ఆ రాముడి గెటప్ లో చూపించిన ఫ్రేమ్ చాలా బాగా అనిపించింది. కానీ గైస్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా ఉండే రామాయణ ట్రైలర్ నుంచి, అంతగా రీచ్ అయింది మాత్రం అనిపిస్తలేదు. సో ఫార్ ఓకే ట్రైలర్ అనిపించింది. కంపేర్ చేసుకుంటే వరల్డ్ ఆఫ్ వారణాసితో మాత్రం ఎక్కడ కంపారిజన్ లేకుండా ఉంది. క్లియర్ కట్ ద వరల్డ్ ఆఫ్ వారణాసి, రాజమౌళి అండ్ మహేష్ బాబు స్టారర్ది మాత్రం కంప్లీట్ పీక్ డామినేషన్, హై ఎక్స్పెక్టేషన్. పబ్లిక్ కి అట్ ద సేమ్ టైం మూవీ లవర్స్ కి ఏదైతే కావాలనో రాజమౌళి 100% మించి సాటిస్ఫై చేశాడని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. కంపేర్ టు మన రామాయణకి కంపేర్ చేస్తే రామాయణ ఇస్ ఓకే ట్రైలర్, కానీ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసాము. ఒక గూస్ పంప్ సీన్ కూడా అనిపించలేదు. సో గైస్ మీకేమనిపించింది ద వరల్డ్ ఆఫ్ వారణాసి వర్సెస్ రామాయణ కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. షో సమ్ లవ్, టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.